హాయ్ మామ, ఇది నా కొత్త గేమింగ్ ఛానల్ అనమాట. కొత్తగా వీడియోస్ చేస్తున్నాం. ఇంకో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ గారు మిల్లో దిగేస్తున్నాం. అప్పటికే వద్దన్నాం, మిల్లో దిగద్దు ఎనిమిస్ ఎక్కువ ఉన్నారని, కానీ మేము ఆగలేదు. ఫుల్గా ఎనిమిస్ అయితే వచ్చేసారు. ఇక్కడైతే ఒక నాక్ చేశాను, వెనక నుంచి కొట్టేసాడు. స్కిల్ వేసి కొట్టాను హెడ్, కానీ డౌన్ అయిపోయాను అనమాట. నేను ఎప్పటికీ మా ఫ్రెండ్స్ వాళ్ళ వద్దని చెప్పారు ఎప్పటికీ నన్ను, ఇక్కడ దిగద్దు మిల్లులో పక్కన దిగుదాం అని. నేనే వినలేదు. నాతో పాటు మా ఫ్రెండ్ గారిని కూడా తీసుకెళ్ళి ఆమె పంపించేసాను. మా మా సతీష్ గారు అయితే ఫుల్ మూమెంట్ ఇస్తూ రవి అయితే పట్టేశాడు. ఇంకా అలా కాదు, ఫుల్ మూమెంట్ అనమాట. నేనైతే హ్యాంగర్లో దిగాను. ఇంకా ఇప్పుడు అగో ఎనిమిది కనిపించాడు, చూసారా? అడిగో దొరికేసాడు. వీడికైతే హెడ్ లాగేద్దాం. ఇప్పుడు ఒకటే పడింది హెడ్, కానీ బాడీ డ్యామేజ్కి వెళ్ళి వచ్చింది. ఫుల్ కిల్ చేసేద్దాం. ఓ డిఎంఐ వెనకాల వచ్చేసాడు. బాబోయ్, ప్యాక్ అయిపోతాం. వెళ్తేద్దాం, ఆగండి. స్కిల్ వేసేసాడు బాబోయ్. మా స్కిల్ అయితే వేసేసాడు, కొట్టేశాడు. ఇంకేం చేయలేక మనం కూడా గివ్ అప్ ఇచ్చేసాం. మళ్ళీ మా దోస్తు గడ అయితే రవ్వ పట్టాడు. ఇంకా ఫుల్ చూస్తే వెళ్ళాను. పక్షి, ఈ జన్మకి పైకెగరలేవమ్మా నువ్వు. ఎనిమిగాడాలని అయితే వదిలేదు ఇప్పుడు అసలు. రివెంజ్ తీర్చుకోవాల్సిందే వాళ్ళ దగ్గర. ఇక్కడేం లూట్ లేదు. MP40 దొరికింది. నన్ను చంపిన దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. అర్రీ సైడ్ అవడం అన్నాడే, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఎక్కడి నుంచి వస్తుంది నీది? ఒరే నాదా ఇప్పుడే ప్యాంట్లో నిందా ఇటు తిరుక్కుంటా. నువ్వు పని చేయరా, ఈయనైతే ఫుల్ కిల్ చేసేసాం. ఆఫ్లైన్ అనుకుంటా కుర్రాడు. వాళ్ళు GF కాల్ చేసిందేమో, మాట్లాడుకుంటున్నాడేమో. ఓకే, ఇంక ముందుకెళ్దాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అరే లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. పాప అయితే మళ్ళీ వచ్చిందనమాట మన దగ్గరికి. దీనికి హెడ్ లాగేద్దాం. ఎందుకు అలాగా రివెంజ్లు గట్ట మీకు ఎందుకు? నీట్గా క్యాంప్ చేసుకుని ఆడుకోవచ్చు కదా. వినరు. మా ఓడి దగ్గర అయితే ఒకళ్ళు ఉన్నారు. అయిపోయాడు అంటాడు. ఎవడన్నా దిగుతాడేమో చూద్దాం. ఈ లూట్ గట్ట ఏరుకొని ఇక్కడ ఫుల్గా లూట్ వస్తుంది. దీన్ని పేల్చేద్దాం. 1 2 3 4 5 ఇవి అయితే కంప్లీట్ చేసుకుంటే మంచిగా మనకు లూట్ వస్తుంది. వెస్ట్లు గట్ట మంచిగా వస్తాయి అన్నీ. ఇంకెలాగా ఇదన్నీ కొట్టుకుంటూ దీనికోసం అని చెప్పి చేస్తున్నాం. మా స్క్వాడ్ అంతానే అందరం కొట్టేసాం. 15 అయిపోయినాయి. లూట్ బాగా ఏరేసాం. కావాల్సినవన్నీ తీసుకున్నాం. కానీ అక్కడ ఒక స్క్వాడ్ వచ్చి మమ్మల్ని అందరూ కొట్టేసింది. మా సతీష్ భాయ్ అయితే మళ్ళీ రవేకి వెళ్ళాడు జోన్లోకి. చాలా సాహసం చేసి అయితే రవే పట్టాడు ఇప్పుడు మాకు. మా సతీష్ భాయ్ మాకు రవే పట్టినందుకన్నా మేము న్యాయం చేయాలి గేమ్కి ఇప్పుడు, లేకపోతే హట్ అవుతాడు మళ్ళీని. పోచినాకులు అయితే దిగేద్దాం. ఇక్కడ ఫుల్గా లూట్ వేసుకొని ఇక్కడైతే ఫైట్ జరుగుతుంది. అదో గ్రీన్ క్రిమినల్. నాకైతే రమ్మా ఫుల్. అయినా సరే మా వాళ్ళ కోసం అని చెప్పి అలా ఆడుతున్నాను. ఇది మన కొత్త యూట్యూబ్ ఛానల్ కదా, కష్టపడాలి ఇప్పటి నుంచే. అగో గ్రీన్ క్రిమినల్ గాడు. ఈలోపు మా వాళ్ళు అయిపోయారు. వెళ్ళి 20 ఇచ్చేద్దాం.
షీల్డ్ పాయింట్స్ అయితే బాగా పెరిగినాయి అనమాట. 10కి వచ్చేసింది దెబ్బకి సిల్వర్ మెడల్లోని. కొట్టేద్దాం బాబు వేసేసాడు. అమ్మ బాబాయ్ 10 నెలలతో మా ఫ్రెండ్ గడైతే సపోర్ట్కి వచ్చేసాడు అనమాట. కొడుతున్నాడు. నేను కూడా హెడ్ కూడా డిఎంఐ నాకు కానీ లోపల రివైజ్ చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడే మా వాడు దిగాడు. ఇప్పుడు దిగి లోపలికి వెళ్ళాడు. మరి ఏం జరిగిందో చూద్దాం. కొడతాడా కొట్టించుకుంటాడో లేదో. మా సతీష్ బాయ్ దగ్గర అయితే ఎనిమిస్ ఉన్నారన్నాడు కానీ కంట్రోల్ చేసుకుంటా అన్నాడు. పర్లేదన్నాడు. ఈలోపు మా వాడు సపోర్ట్ ఇద్దాం అనుకున్నాను. మా వాడిని అయితే కొడుతున్నారు. ఒకడైతే ఫుల్ డ్యామేజ్ చేశాను. మా వాడిని చంపేశారు. రవేకి వెళ్దాం అనుకుంటే ఈలోపు మా ఫ్రెండ్ గడు వెళ్ళాడు. ఈయనైతే ఇంక ఫుల్గా వదలలేదు. నేను ఇంకా తెలియకుండా ఈ అమ్మ ఎత్తున్నా లేదా అని నేను వెళ్ళి ఇచ్చేసాను కిల్లీ పాప. మళ్ళీ అదావిధిగా అక్కడ కొడ్డాక నెల్లో ఈలోపు ఈడు ఎవడో వేసేసాడు. ఇది మా కింద ఎనిమిది ఉన్నట్టున్నాడు. ఫుల్గా వెస్ట్ డ్యామేజ్ అయిపోయింది. అగో ఇప్పుడు మా వాడు కొడుతున్నాడు. కింద ఎవడో ఎనిమిది ఉన్నట్టు అనిపించింది. అందుకని వెళ్ళాను. వెస్ట్ కొనుక్కొని వచ్చేసాను. ఇలా అయితే పని అవుదని. ఈలోపు మా వాడు ఇంకొకటి మళ్ళీ సరే అక్కడే నాకు అయ్యాడు. ఇంకేళ్ళని వేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎవడన్నా వస్తాడంటే రావట్లేదు. అందులోనే ఉండి బాగా వీడికి ఫుల్ డ్యామేజ్ చేశాను. మళ్ళీ మా వాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ నాకు అయిపోయాడు. రవే పెడదామంటే వెస్ట్ కొనేసుకున్నాను. ఏం చేస్తాం. అగో కిల్లి పాప వెళ్తుంది కదా రవే పెడుతుంది. ఈలోపు మనం కొట్టేద్దాం వెళ్ళినాయి. అబ్బా ఒక కిల్లు వచ్చింది. తప్పించుకొని పోతున్నారు. ఇంకా ఎక్కడైతే ఒకడు ఉన్నాడో కనిపించాడా. లెఫ్ట్ నుంచి ఒకడు కొట్టేసాడు బాబోయ్. లోపలికి వెళ్ళిపోదాం. హెల్త్ వేద్దాం. ఇక్కడ నుంచి ఒకడు వచ్చాడు. వీడికి హెడ్ బుర్ర పేలిపోయింది. ఈ లోపల ఆవిడ ఎనిమిది ఉన్నట్టున్నాడు. వచ్చినట్టున్నాడు ఇక్కడికి. వీడికైతే లాగేద్దాం. ఓడి అమ్మ. మా సతీష్ భాయ్ వాళ్ళందరూ అయితే నవ్వుతున్నారు అయిపోయానని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఒకడైతే దిగుతున్నాడు వీరుడు. కిల్లీ పాప ఇక్కడే ఉంది. సతీష్ భాయ్ దిగాడు. అప్పుడే ఒకడు అయిపోయాడు మా దాంట్లో. ఇప్పుడు ఈ పాప ఏమో ఆడుతుంది చూడాలి. సతీష్ భాయ్ నాకు అయిపోయాడు. కిల్లు కూడా చేసేసారు. అబ్బా బాగానే డ్యామేజ్ చేస్తుంది. కొట్టు. ఇటు సైడ్ నుంచి ఒకడు వెళ్ళిపోతున్నాడు అనమాట. అది నాకు. నైస్ డ్యామేజ్. బాగానే ఆడాడు. కానీ నేను చనిపోయినప్పుడు అయితే బాగా నవ్వారు టీమ్మేట్స్ అందరూ. చూద్దాం మనోడు ఏం ఆడతాడో. ఈ స్కిల్ ఎట్టగానే భలే ఉంది. గ్రానైడ్. చూద్దాం కొడతాడో కొట్టించుకుంటాడు. అయిపోయాడు. నన్ను చూసి నవ్వారు. మొత్తం టీం అంతా అయిపోయింది ఇప్పుడు.